ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో పండు వెన్నెల్లో వెండి కొండల్లో తాజ్మహల్ ధవళ కాంతుల్లో అంటూ మన తెలుగు కవుల కలం నుంచి గాయకుల గొంతు నుంచి జాలువారిన అద్భుత గీతిక తాజ్మహల్ చరిత్ర. కానీ తాజ్మహల్పై గత చరిత్ర ఏం చెప్తుందో కానీ నేటి చరిత్ర మాత్రం చాలా చెప్తోంది. ఇంతకు తాజ్మహల్పై తాజ్ స్టోరీ చెబుతోన్న ఆ సరికొత్త కథ ఏమిటి? కల్పిత కథల కంటే వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన సినిమాలకే మంచి గిట్టుబాటు అవుతున్న రోజులివి. ది కశ్మీరీ ఫైల్స్, ది కేరళ స్టోరీ, ది బెంగాల్ ఫైల్స్ వంటి సినిమాలు దేశంలో ఎలాంటి ప్రకంపనలు సృష్టించాయో చూసాం. ఇప్పుడు ఇదే కోవాలోకి ది తాజ్ స్టోరీ కూడా చేరిందన్న చర్చ జరుగుతుంది. పోస్టర్ టు టీజర్ అంతా చర్చనీయాంశమే. పరేష్ రావల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ది తాజ్ స్టోరీ సోమవారం సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. అప్పటి నుంచి మూవీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పరేష్ రావల్ తాజ్ మహల్ పైన ఉన్న డోమ్ ఓపెన్ చేస్తే లోపల శివుడి విగ్రహం ఉన్నట్టుగా పోస్టర్ డిజైన్ ఉంది. అలాగే టీజర్ లోని కొన్ని డైలాగ్స్ కూడా చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడు ఇదే హీట్ పుట్టిస్తోంది. మనకు తెలిసిన తాజ్ మహల్ కథ ఒకటి, ఇప్పుడు మనకు వినిపిస్తున్న కథ ఒకటి. ప్రపంచంలోని 7 వింతల్లో ఒక వింత తాజ్ మహల్ అని తెలుసు. కానీ ఈ కట్టడం వెనుకున్న కథపై కొంతమంది పుస్తకాలు రచిస్తే, కొంతమంది డాక్యుమెంటరీలు చిత్రీకరించారు. ఇప్పుడు తుషార్ అమ్రీష్ గోయల్ లాంటి దర్శకులు సినిమాగా రూపొందించారు. 1980లోనే పురుషోత్తం నగేష్వోక్ అనే రచయిత రాసిన బుక్ లో తాజ్ మహల్ కాదని అది తేజ్ మహాలయ్ అని పేర్కొన్నారు. తర్వాత 2014లో తాజ్ మహల్లో శివాలయం ఉందంటూ కొంతమంది కోర్టుకు వెళ్లారు. ఇప్పుడు హిందూ సంఘాలు కూడా తాజ్ మహల్ పై పరిశోధనలు జరపాల్సిందేనని పట్టుబడుతున్నాయి. నేడు తాజ్ మహల్ గా చెప్పుకుంటున్నటువంటి కట్టడం ఒకనాటి తేజో మహాలయం, శివాలయం. చరిత్రలో అనేక ఆధారాలు ఉన్నాయి. అసలు మొఘలులకు నిర్మాణాల చరిత్ర ఉందా? మొదటగా కూల్చే చరిత్రనే వాళ్ళది. తాజ్ మహల్ లోపట, గుమ్మటాల లోపట గానీ, తాజ్ మహల్ కట్టడాల లోపట గానీ హిందూ దేవాలయాల్లో ఉపయోగించేటువంటి అనేక సింబల్స్ ఉన్నాయి. అసలు తాజ్ మహల్ బేస్మెంట్ లో ఉన్నటువంటి 20 గదులను తెరవకపోవడానికి కారణం ఏంది? కోర్టు కూడా ఎందుకు అనుమతిస్తలేదు? అనేక ప్రశ్నలకు ఇవాళ కాలం సమాధానం చెప్తుంది. అయితే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా మాత్రం తాజ్ మహలేనని, అక్కడ ఎలాంటి హిందూ దేవుళ్ల ఆనవాళ్లు లేవని స్పష్టం చేసింది. కోర్టులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాయి. ఇలా దశాబ్దానికో మారు తాజ్ మహల్ పై చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు ది తాజ్ స్టోరీతో మళ్లీ తాజ్ మహల్ పై దేశవ్యాప్తంగా డిస్కషన్ మొదలైంది.